త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. అష్టగణపతుల యొక్క ప్రభావం గృహ వాస్తురీత్యా, వ్యాపార కేంద్రాల వాస్తురీత్యా అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మనకి లంబోదర గణపతి అని ఉన్నాడు అష్టగణపతుల్లో. ఈ లంబోదరంలోనే మణిపుర శక్తి కేంద్రం ఉంటుంది కాబట్టి ఈ చక్రానికి బాహ్య జగత్తుతో సంబంధం ఎంతగానో ఉంటుంది కాబట్టి క్రోధం అనేటువంటిది చాలా అపసవ్య శక్తిని ఇస్తుంది కాబట్టి జీవితాల్ని కూడా నాశనం చేస్తుంది కాబట్టి కోపాన్ని నిగ్రహించగల వ్యక్తి తన జీవితాన్నే మార్చుకోగలడు కాబట్టి వాస్తు శాస్త్రరీత్యా ఈ లంబోదర రూపం ఇంటిలో స్వచ్ఛంగా ఉండేటువంటి ప్రోత్సాహాన్ని మనకు కలిగిస్తుంది. కోపం లేకుండా జీవితాన్ని గడిపేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అలాగే వికట గణపతి గణేశుని యొక్క వికట రూపానికి భవన నిర్మాణంలో చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ముఖద్వారం అలాగే అంతిమ ద్వారం అంటే గృహానికి వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ద్వారాలకి ఇది బాగా సహకరిస్తుంది. ఈశాన్యంలో పూజాగృహం మొదలైనవి నిర్ణయించి నిర్మించడానికి దిశా నిర్దేశానికి ఈ రూపానికి కూడా సంబంధం ఉంది. ఈ రూపంలాగే దక్షిణ, పడమర, ఉత్తర, తూర్పు కేంద్ర స్థానాలను పృథ్వీతత్వ దిశగా భావిస్తాం కాబట్టి దీనికి మనలోని కాంక్షా కేంద్రానికి సంబంధం ఉంటుంది కాబట్టి వికట రూపానికి భవన నిర్మాణంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే విఘ్నరాజ గణపతి తన చేతిలోని కమలం పరిమళంతో రాక్షస సైన్యాన్ని నిర్జించాడు కాబట్టి కమల పుష్పంపై ఆసీనుడై చేతిలో కమలాన్ని ధరించిన గణేశుని రూపాన్ని ఇంట్లో ఉంచుకోవటం వల్ల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ స్వరూపం శక్తిని ఉత్పన్నం చేయగల సమర్థత కలిగి ఉంటుంది. ఆపదలన్నీ కూడా తొలగించేటువంటి శక్తి కలిగి ఉంటాయి. ఇంటిలో ఉన్నటువంటి సర్వ వాస్తు దోషాల్ని కూడా తొలగించేటువంటి శక్తి ఈ విఘ్నరాజ గణపతికి ఉంది. అలాగే ధూమ్రవర్ణ గణపతి అని సూర్యుని యొక్క తుమ్ము నుండి జనించిన ఒక రాక్షసుడిని సంహరించడానికి ధూమవర్ణంతో గణేశుడు అవతరించిన స్వరూపం ఇది కాబట్టి సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక విశేష రేఖలో వచ్చినప్పుడు ఏర్పడేటువంటి రాహుగ్రహం కూడా ధూమవర్ణం కలిగి ఉంటుంది కాబట్టి గణేశుని యొక్క ఈ స్వరూపం రాహుగ్రహ శాంతికి, సూర్యకాంతి వృద్ధికి తోడ్పడి తీరుతుంది. ముఖద్వారంపై ఈ గణేశుని ప్రతిమ అనేక అరిష్టతత్వాలన్నింటినీ కూడాను శాంతింపచేసి సుఖ సమృద్ధికి తోడ్పడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అష్టావతార ప్రతిమలు స్థాపించడం వల్ల వివిధ దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి. చాలా మంది తమ యొక్క సింహద్వారానికి అనేక రకాలైనటువంటి బొమ్మలు చెక్కించుకునేటువంటి విధి విధానం ఉంది. ఈ అష్టమూర్తుల గణపతుల యొక్క బొమ్మలను గనక చెక్కించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా వాస్తుశాస్త్రరీత్యా. ప్రతి ఇంట్లో కూడా మొదటగా గృహద్వారంపై గణేశుని యొక్క ప్రతిమను స్థాపించేటువంటి లక్షణాలు ప్రతి చోట కూడా కనిపిస్తున్నాయి నేడు. అలాగే దృష్టి దోష ప్రభావాల నుంచి బయలుపడటానికి ఇటీవల కాలంలో అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్న గణపతి కనుదృష్టి వినాయక గణపతి. ఈ కనుదృష్టి వినాయక గణపతిని ఇంటి ముఖద్వారం బయట గనక తగిలించినట్లయితే నరఘోష రాకుండా మన గృహంలో శాంతి సౌఖ్యాలు విరాజిల్లటానికి అత్యంత శ్రేయోదాయకవంతమైన ఫలాన్ని ప్రసాదింపజేయటానికి సహకరిస్తోంది అనేటువంటి అభిప్రాయం కూడా మనకు కనిపిస్తూనే ఉన్నది. ఈశాన్య కోణంలో దేవతా మందిరం లేక పూజా గదిలో మనం గణపతి యొక్క ప్రతిమను స్థాపించాలి అనేటువంటి ఉద్దేశాన్ని గ్రహించాలి. ప్రతిమ పశ్చిమ దిశాభిముఖంగా ఉండాలి. గణపతి ప్రతిమతో పాటు ఇతర దేవతా ప్రతిమలు కూడా పూజా గదిలో ఉంచుకోవచ్చు. మందిరంలో ఒకే ఒక ప్రతిమ ఉంచటం అంత శ్రేయోదాయకం కాదు. అనేక దేవతామూర్తులను పూజించడం వల్ల సర్వాభీష్ట సిద్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి వాస్తు సందేహాన్ని గనక
పరిశీలించినట్లయితే ప్రహరీ గోడకు గేట్లు పెట్టేటువంటి విషయంలో ఎటువంటి వాస్తును పాటించవలసి ఉంటుంది అనేది ప్రశ్న. ప్రహరీ గోడకు గేట్లు అమర్చేటువంటి విధి విధానంలో ఆగ్నేయంలో ప్రహరీ గేటు ఉండే విధంగా మాత్రం నిర్మాణం చేయకూడదు. తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలోనే ఎక్కువగా ప్రహరీకి ఆ గేట్లు వచ్చేటువంటి విధి విధానం చెప్పాలి. ఉత్తర దిశలో గనక మీరు నివసిస్తూ ఉన్నట్లయితే ఆ ఉత్తర దిశ కాంపౌండ్ వాళ్ళకు సింహద్వారానికి ఎదురుగా ఒకటి, ఈశాన్యంలో మరి ఒకటి గేట్లు పెట్టే విధి విధానం ఉండాలి. కానీ వాయువ్యంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో గేటు పెట్టకూడదు సుమా. అలాగే పడమర దిశలో గేట్లు పెట్టేటప్పుడు పడమర వాయువ్యం పడమర మధ్యలోనే పెట్టాలి గాని పడమర నైరుతిలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో గేట్లు ఉంచకూడదు. అలాగే దక్షిణ దిశలో ప్రహరీ గోడకు ఆగ్నేయ దిశలో తప్పనిసరిగా గేటు ఉంచాలి. మధ్యలో కూడా గేటు ఉంచవచ్చు, కానీ నైరుతి మూల మాత్రం గేటు ఉంచరాదు. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.